ఈరోజు మన టాపిక్ వచ్చేసి రెసిలియన్స్ అంటే ఫ్లెక్సిబిలిటీ. యు నో ద మీనింగ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, రైట్? ఫ్లెక్సిబిలిటీ అంటే చేంజ్ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ అన్నట్టు. డిజాస్టర్ రెసిలియన్స్ అంటే ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఇండివిజువల్, కమ్యూనిటీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ని కమ్యూనిటీ అంటాం, ఆర్గనైజేషన్ టు అడాప్ట్ అండ్ రికవర్ ఫ్రమ్ ది హజార్డ్ షాక్స్ వితౌట్ కాంప్రమైజింగ్ లాంగ్ టర్మ్ హోప్ ఫర్ డెవలప్మెంట్. అంటే మీకు జనరల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక మ్యాథమెటిషియన్ ఉన్నాడు అనుకో, ద వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మ్యాథ్స్. అతను ఏ ప్రాబ్లం వచ్చినా మ్యాథమెటికల్గా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాడు. అతన్ని మనం మ్యాథ్ రెసిలియన్స్ అంటాం. అలాగే ఎప్పుడైనా ఒక డిజాస్టర్ వచ్చిందనుకో, ఆ డిజాస్టర్ నుంచి ఆ డిజాస్టర్ని ఎలా ఫేస్ చేయాలో తెలిసినవాడు, ఆ డిజాస్టర్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో తెలిసిన వాళ్ళని డిజాస్టర్ రెసిలియన్స్ అని అంటాము. డిజాస్టర్ రెసిలియన్స్ is determined by the degree to which individual, communities, public and private organizations are capable of organizing themselves to learn from past disasters and reduce their risk for future at international, regional, national and local levels. అంటే ఇప్పుడు పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఫ్యూచర్లో అలాంటివి ఏమీ కాన్సిక్వెన్సెస్ జరగకుండా ముందు ప్రికాషన్స్ తీసుకోవడం, అండ్ అలా ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు రిస్క్ని రెడ్యూస్ చేసుకోగలరు. అండ్ రెసిలియన్స్ ఈజ్ అబౌట్ ప్లానింగ్ అండ్ రెడ్యూసింగ్ డిజాస్టర్ రిస్క్ ఎఫెక్టివ్లీ టు ప్రొటెక్ట్ పర్సన్స్, కమ్యూనిటీస్, కంట్రీస్, లైవ్లీహుడ్స్ ఎక్సెట్రా. సో వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది, లైక్ డిజాస్టర్ అది వస్తే దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏమొస్తాయి, సో అది రాకుండా మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి వాళ్ళకి కొంచెం తెలిసి ఉంటుంది అన్నట్టు. దాన్ని బట్టి వాళ్ళని వాళ్ళు ఎఫెక్టివ్గా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటివంటే, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, స్ట్రాంగ్ సోషల్ కనెక్షన్ అండ్ ఎమోషనల్ రెగ్యులేషన్స్. అంటే మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ అంటే ఇప్పుడు మనం ఏదైనా మనకి ఎఫెక్ట్ అవుతుంది అంటే మనం దానికి భయపడకుండా అండ్ మనం ఫేస్ చేసే అంత ధైర్యం మనకు ఉండాలన్నట్టు. అండ్ కంపాషన్ ఆర్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్. థ్యాంక్ యూ.